ప్రజలు ఆమోదిస్తే తప్పకుండా రాజకీయ అరంగేట్రం చేస్తానని నటుడు దర్శకుడు రాఘవ లారెన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు పాలిటిక్స్ లో విజయ చరిత్ర సృష్టించారని చెప్పారు. రాజకీయాల్లోకి ఎవరైనా రాణించగలరనే నమ్మకాన్ని కలిగించారని అన్నారు. తను రాజకీయాల్లోకి వెళ్తానని అమ్మకు చెప్పానని తెలిపారు. ఇక రాజకీయాల్లోకి వెళ్లేందుకు అమ్మ ఓకే అన్నారని, రాజకీయ ఎంట్రీపై ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటానని స్పష్టం చేశారు. ఒకవేళ ప్రజలు కాదంటే రాజకీయాలకు దూరంగా ఉంటానని లారెన్స్ స్పష్టం చేశారు. எப்பவும் நான் அம்மா கிட்ட போய் ஒரு விஷயத்த சொல்கிறதுக்கு முன்னாடி ஒரு சர்ப்ரைஸ் ஒன்று பண்ணுவேன். எங்கள் அம்மா கோவில் கட்டுறது கூட கோவில் கட்டிட்டு ஸ்டாச்சுலாம் ஆர்டர் பண்ண அப்புறம் தான் அந்த ஸ்டாச்சுவே காமிச்சாங்க அம்மாவுக்கு. அதே மாதிரி அரசியல் விஷயத்துலையும் போய் சொல்லலான்னு அம்மாவை கூப்பிட்டு ஃபேமிலியெல்லாம் உட்கார வச்சு, அம்மா தலைவர் அரசியலுக்கு வர்றாரு, சரி கண்ணா நானும் அரசியல் போடுறேன், எங்கள் பரமா ட்வீட் போட்டிருக்கேன் அப்படின்னு அம்மா முகம் டக்குன்னு மாறிட்டு ஓகே கண்ணா ஓகே கண்ணா சாப்பிடலாம் அப்படின்னு எழுந்து போயிட்டாங்க. என்ன இப்படி போக மாட்டாங்களே, ஒரு விஷயத்த சொன்னால் சூப்பர் கண்ணான்னு பேசுவாங்கல்ல, 1 hour அதில் இருக்கிற நல்லது கெட்டது எல்லாம் பேசுவாங்க, என்ன போயிட்டாங்க அப்படின்னு ஒரு ஃபீல். சரி இது உடம்பு சரியில்லை போல அப்செட்டில் விட்டேன். அப்புறம் 2-3 நாள் அவங்ககிட்ட பேசவே மாட்டுறாங்க. கூப்பிட்டு என்னம்மா உனக்கு பிரச்சனை, ஏதாவது தப்புன்னா அடின்னா அடிச்சிடுமா, என்னம்மா இப்படி பேசாமல் இருக்குன்னா, இல்லை கண்ணா நீ அரசியல் రైట్గా ప్రజలు ఆమోదిస్తే తప్పకుండా రాజకీయ అరంగేట్రం చేస్తానని నటుడు దర్శకుడు రాఘవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక తమిళనాడు పాలిటిక్స్ లో విజయ చరిత్ర సృష్టించారని చెప్పారు. రాజకీయాల్లోకి ఎవరైనా రాణించగలరనే నమ్మకాన్ని కలిగించారని అయితే అన్నారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎస్ సాగర్, మొత్తానికి మనం చూస్తున్నాం నటుడు దర్శకుడు రాఘవ్ లారెన్స్ అయితే ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. రాజకీయ ఎంట్రీపై ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటానంటూ కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? తమిళనాడులో మరో రాజకీయ సంచలనం కాబోతుంది. ఎందుకంటే ప్రధానంగా నృత్య దర్శకుడైన రాఘవ లారెన్స్ ఎక్స్ వేదిక్ గా చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు మొత్తం కూడా రాజకీయాల్లో చర్చకు దారితీసింది. ప్రజలు ఆమోదిస్తే తాను రాజకీయ పార్టీని స్థాపిస్తానని, ప్రధానంగా అమ్మ అనుమతి కూడా లభించిందని, దీనికి సంబంధించి ప్రజలందరూ ఆమోదం తెలిపితేనే రాజకీయాల్లోకి వస్తానని, లేదంటే తాను తన సేవా కార్యక్రమాలు చేస్తానని చెప్పి ఒక పోస్ట్ రిలీజ్ చేశారు. అంటే కొంత నిడివితో కూడిన ఒక వీడియో రిలీజ్ చేశారు. దీంతో ఇప్పుడు రాజకీయాల్లో పెద్ద చర్చ అయితే కొనసాగుతుంది. ప్రధానంగా తమిళనాడులో ఏదైతే టీవీకే పార్టీ అనూహ్యంగా విజయం సాధించిందో, అంటే పార్టీలకు నూతనంగా పార్టీ స్థాపించినప్పటికీ తమిళనాడులో అది మొత్తం భారీ మెజార్టీతో గెలవడం, విజయ్ ప్రభుత్వాన్ని స్థాపించడం, ఇవన్నీ కూడా రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకి దారితీసిన నేపథ్యంలో నూతనంగా పార్టీలు అనేకం కూడా కొత్తగా పార్టీలకి తమిళనాడులో అవకాశం ఉందని చెప్పి ఒక స్కోప్ కలిగింది. దీంట్లో ప్రధానంగా భాగంగా ఇప్పటికే బీజేపీకి సంబంధించిన రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అన్నామలై కూడా ఇటీవలే తాను ఒక రాజకీయ పార్టీ కూడా స్థాపిస్తానని చెప్పి ఇటీవలే చెప్పిన నేపథ్యంలో రీసెంట్ గా అంటే ఈ రోజు లారెన్స్ ఏదైతే పోస్ట్ చేశాడో ఆ పోస్ట్ మీద సర్వత్రా రాజకీయాల్లో అయితే చర్చ నడుస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ రోజు లారెన్స్ మాట్లాడిన మాటలు కావచ్చు, ఆయన చేసిన పోస్ట్ లో ప్రధానంగా అమ్మ ఆమోదం తెలిపింది, ప్రజల్లోకి రావడమే తరువాయి, అంటే ప్రజలు కొంతకాలం ప్రజల్లోకి వెళ్తాను, ప్రజలు ఆమోదిస్తేనే రాజకీయాల్లోకి వెళ్తానని చెప్పి ఆయన చెప్పారు. ప్రధానంగా ఈ లారెన్స్ వచ్చి తిరుచి ఈస్ట్ ఉప ఎన్నిక జరగబోతుంది. ఈ ఉప ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తారని కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా లారెన్స్ ఈ నేరుగా ఇప్పుడే రాజకీయాల్లోకి వస్తారా, లేదంటే ఏదైనా పార్టీతో పొత్తు పెట్టుకుంటారా, లేదంటే నూతనంగా రాజకీయ పార్టీ స్థాపించి ముందుకు వెళ్తారని చెప్పి అనేక సందేహాలు ఉన్నాయి. దీనికి సంబంధించి అంటే ఆయన పార్టీ కూడా ఇంకా దానికి పేరు కూడా దానికి ఏం పేరు పెడతారు లేదంటే కూడా తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికైతే ఆయన చేసిన పోస్ట్ అయితే తీవ్ర సంచలనంగా మారింది. ప్రధానంగా తమిళనాడులో కొన్ని దశాబ్దాలుగా డిఎంకే పార్టీలే రాణిస్తున్నాయి. అంటే అన్నా డిఎంకే కావచ్చు, లేదంటే ఏఐడిఎంకే కావచ్చు, ఈ 2 పార్టీల మధ్యనే తీవ్రంగా పోటీ ఉంటుంది. ఈ నేపథ్యంలో టీవీకే పార్టీ పేరుతో విజయ్ ఇటీవల నూతనంగా రాజకీయాల్లోకి వచ్చారు. వస్తూనే అతి తక్కువ కాలంలోనే అక్కడ విజయం సాధించారు, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో రాజకీయంగా అనేక మంది ఆశావాహులు కూడా ఇప్పుడు తమిళనాడు రాజకీయాలపై ఫోకస్ పెట్టారు. దీనిలో భాగంగానే ఇటు లారెన్స్ ఒక అడుగు ముందుకేశారు. త్వరలోనే తాను రాజకీయ పార్టీ స్థాపించబోతున్నానని చెప్పడం. ఇప్పటికే తమిళనాడులో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు లారెన్స్. అంటే ఈ సేవా కార్యక్రమంలో విస్తృతంగా చేస్తున్నారు. ప్రజల్లో ఆయనకి మంచి పేరు కూడా ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలు ఆదరిస్తే తాను రాజకీయ పార్టీ పెడతానని చెప్పి ప్రజల మీద ఆయన భారం వేశారు. అంటే ప్రజలందరూ కూడా ఆయనకి ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సి ఉంటుంది. ఫీడ్బ్యాక్ ఇచ్చే నేపథ్యంలోనే తాను రాజకీయాలకు చెప్పడం ఇప్పుడు సంచలనంగా మారింది. కాబట్టి ఆయన ఏ పార్టీ పెడతారు, ఎప్పుడు పెడతారు, అంటే ఇప్పుడే ఎన్నికలే కాబట్టి తిరిగి మళ్ళీ ఎన్నికలు వచ్చేందుకు చాలా సుదీర్ఘంగా కాలం ఉంటుంది. ఈలోపే ఆయన సంస్థాగతంగా పార్టీని నిర్మించుకుని లేదంటే ఈ ఉప ఎన్నికలను పోటీ చేస్తారా తిరుచిలో, ఇవన్నీ కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది. రైట్, థాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ సాగర్.